ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రాష్ట్ర స్థాయి కేడర్లో పనిచేసిన పొలకల మల్లికార్జున్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి బాలాజీ కాలనీ నుంచి గాంధీ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మల్లికార్జున్తో పాటు జనసేన పిఎస్సి మెంబర్ జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. ఈరోజు ఎంతో లగ్జరీ జీవితం అనుభవించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి మన వంతు సహాయం చేయాలి, పేదవాళ్ళ కన్నీళ్లు తొడవాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఎన్నో మహోత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వాటికి నచ్చి నేను ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. అలాగే తిరుపతి ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి మన ఆరణి శ్రీనివాసులు గారు ప్రజలకి ఎంతో సహాయం చేయాలని, ఎంతో మంచి మనిషి, అలాంటి వ్యక్తికి ఈరోజు మన తిరుపతిలో జనసేన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. తిరుపతి ప్రజలందరూ ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి సీటును గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి తిరుపతి ప్రజలందరినీ కోరుతున్నాను. తిరుపతి జనసేన పార్టీని ఒక కంచుకోట తయారు చేస్తామని చెప్పి జనసేన పార్టీ నాయకులందరి తరఫున నేను ఈరోజు చెప్తున్నాను. ఇంట్లోంచి చీమలు ఎలా వస్తాయో అలాగా ప్రజాదరణ కలిగిన ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే మళ్ళీ కూడా మేమందరం కూడా ప్రజారోగ్యంలో కలిసి పనిచేసాం. మళ్ళీ రావడం ఈరోజు పార్టీకి ఖచ్చితంగా చాలా బలమని తెలియజేస్తూ, అలాగే తిరుపతి ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరం. ఈ ఆధ్యాత్మిక నగరాన్ని తిరిగి ప్రశాంతంగా ఉంచాలంటే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు గారిని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో వస్తే ఆ నెక్స్ట్ మెజారిటీ తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు గారిని ఉంటుందని తెలియజేస్తున్నాం.